చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మన చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే గాయత్రి గారు టీడీపీ పార్టీ నేత, టీడీపీ నేత, అట్లాగే రావి సౌజన్య గారు జనసేన పార్టీ మహిళా నేత. అందరికీ నమస్తే అండి. ముందుగా అంకమరావు గారు ఏం చెప్తారు అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీటు, మొన్న మనం అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం విజయసాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా. ఈ అంశం నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించడం, దానికి విలువలు విశ్వసనీయత అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, తర్వాత సాయిరెడ్డి దానికి వచ్చిన కౌంటర్ ఇచ్చినట్టుగా మాట్లాడడం, ఇదొక అంశం. అట్లాగే నిన్న 2.0 చాలా అంశాలు ప్రస్తావించారు. ఏంటి ఓవరాల్గా ఏం చెప్తారు? ముందుగా పవన్ గారు మీకు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గాయత్రి గారికి, సౌజన్య గారికి, వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. సార్ నమస్తే. ఏమన్నారు మళ్ళీ ఒకసారి చెప్పండి. విలువలు విశ్వసనీయత, క్యారెక్టర్, అది కాదు అతని గురించి, విజయసాయిరెడ్డి గురించి. అదే ఏంటి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు సోషల్ మీడియా అని చెప్పేసి. సోషల్ మీడియా ఆయన చేతుల్లోనే ఉందా లేదా ఇద్దరు కలిసే పనిచేస్తున్నారా, ఇంకా కలిసే ఉన్నారా? అంటే విజయసాయిరెడ్డి చేతిలో సోషల్ మీడియా ఉందా, లేకపోతే విజయసాయిరెడ్డి చేతిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? రైట్. ఇది ఈరోజు అందరూ ప్రశ్నిస్తున్నారు అన్నమాట. మీరన్నట్టు విజయలక్ష్మి గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు, లేదంటే సునీత గారు కావచ్చు, అతని మీద గతంలో వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భంగా మరి షర్మిల గారి పుట్టుకనే ప్రశ్నించారు. మరి ఏ విధంగా దాడి చేశారో చూస్తూనే ఉన్నాం మనం. మరి ఈరోజు అతను మాట్లాడిన తర్వాత కూడా దాడి చేయటం లేదు అంటే అతని గురించి విమర్శిస్తూ ఒక్క మాట కూడా వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడా కూడా ఏమీ మాట్లాడట్లా. అంటే దీని అర్థం ఏంటంటే నిస్సందేహంగా వాళ్ళిద్దరూ ఇంకా కలిసే ఉన్నారు, ఒకరికొకరు మాట్లాడుకుంటూనే ఉన్నారు. కింద స్థాయి కార్యకర్త నుంచి నాయకుల దగ్గర వరకు మేమందరం ఒకటే. ప్రస్తుతానికి మా మీద ఉన్నటువంటి అభియోగాలు కావచ్చు, మా మీద ఉన్నటువంటి నేరాలు కావచ్చు, అవన్నీ వేగవంతం కాబోతున్న సందర్భంతో పాటు ఈ 7 నెలల పరిపాలనలో, 7 నెలల 15 రోజుల పరిపాలనలో చూసుకుంటూ ఉంటే ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు వస్తున్నాయి. అవి ప్రజల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. ఒకవైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు ముగ్గురు కూడా రాష్ట్రం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ముందుకెళ్తానే ఉన్నారు. మన గురించి మర్చిపోయేటట్టున్నారు. కాబట్టి ఇవన్నీ పక్కదోవ పట్టించాలి అంటే వాళ్ళకి ప్రధానంగా కనపడింది ఏంటంటే విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పని. ఇప్పుడు ఆయన నిన్న మాట్లాడిన దాన్ని కనుక ఒకసారి మనం పరిగణలో తీసుకుంటా ఉంటే 4 రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి విశ్వసనీయత లేదు. అదేనా నేను కరెక్ట్ అని చెప్పానా? జగన్మోహన్ రెడ్డి గారు అదేనా అంది? అదే అన్నారు. మరి నమ్మకం వాళ్ళు అమ్ముడు పోయారా లేకపోతే భయపడ్డారా అని చెప్పిన క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలి. ప్రలోభాలకు భయపడో కాంప్రమైజ్ అయితే మన గౌరవం ఏంటి? సాయిరెడ్డికైనా ఎవరికైనా అది కాళ్ళు ఎగరేసుకున్నట్టు ఉండాలి నాయకుడనే అతను చెప్పానంటే ఇక్కడ నేను ఒక చిన్న విషయం నాకు అనుమానం వస్తూ ఉంది. విజయసాయిరెడ్డికి నిజంగా పౌరుషం ఉందా? నిజంగానే జగన్మోహన్ రెడ్డి అన్నదానికి బాధపడుతున్నాడా? పౌరుషం ఉంటే రా బయటికి. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, మీ తాతకాలం నాటి మీ ఆస్తులు ఎలా పెంచాలో నేనే పెంచింది. మీ నాన్న అధికారంలోకి వచ్చిన తర్వాత 2004లో నన్ను మొట్టమొదట తిరుపతి దేవస్థానానికి కమిటీలో నియమించారు. ఆ తర్వాత నీ ఆస్తుల్ని పెంచడం కోసం ప్రజల యొక్క సొమ్ము, ఏదో బ్యాంకులో కూడా ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తుల్ని దోచుకుని కొంతమందికి దోచిపెట్టిన దానికి వాళ్ళ దగ్గర నుంచి తిరిగి ధనాన్ని తీసుకొని నీ యొక్క వ్యాపార సంస్థల్లో పెట్టించే కార్యక్రమంలో మొట్టమొదటిగా ముందు నీ